బయట పంపండి ఎవరది. అలాంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో ఇవ్వట్లే. ఉచిత బస్సు కేవలం 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి, కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఆషామాషి కార్యక్రమం కాదు ఉచిత బస్సు అనేది. మహిళల్లో నవచైతన్యం తీసుకొచ్చి స్వతహాగా ఇండిపెండెంట్గా ఎక్కడికంటే అక్కడికి వారు పోయేటటువంటి అవకాశం, ఆ సదుపాయం కాంగ్రెస్ పార్టీ కలుగజేసింది. రేషన్ కార్డు చుట్టూ పేదవాడి జీవితం తిరుగుతుంది. అలాంటి రేషన్ కార్డు లేని బీదవాడు లేడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. అంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇచ్చున్నాం. తద్వారా సన్నబియ్యం కార్యక్రమం అనేది నా భూతో నా భవిష్యత్. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ముందు కూడా ఇవ్వలేదు. ఇంత గొప్పగా చెప్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మేమిస్తున్నాం కేంద్రం ఇస్తాం చెప్పుకునేవారు మరి ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా సన్నబియ్యం కార్యక్రమం ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇలా వేదిక పైన మేమంతే బియ్యం తింటున్నామో అదేవిధంగా బీదవారు కూడా ఆ బియ్యం తింటూ ఉన్నారు. సద్వినియోగం జరుగుతూ ఉంది. గతంలో ఉచిత బియ్యం కథ మీకు తెలుసు. ముఖ్యంగా నిజామాబాద్ కేంద్రంగానే స్మగ్లింగ్ జరిగినటువంటి పరిస్థితి. దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి బయటకు సరఫరా చేసి కోట్లు గడించినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి జిల్లా ఇది. ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం ఒక విప్లవాత్మక కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ముందుకు పోతున్న సందర్భం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ల కలగా మిగిలింది. డబుల్ బెడ్రూమ్ ఊరించి పేదవాడి కలగానే మిగిలింది. అలాంటి తరుణం